నమస్తే, నేను మిస్ రావు. ఎలక్షన్లు దగ్గర పడుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో మాత్రం అభ్యర్థుల ఎంపిక ఒక కొలిక్కి రాలేదు. ప్రత్యేకించి గుంటూరు జిల్లాలో అలాంటి పరిస్థితి ఎక్కువగా నెలకొంది. ఇప్పటికీ కూడా కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకు అలాంటి పరిస్థితి ఆ పార్టీలో నెలకొంది అనే దాని మీద ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారు మనతోటి సిద్ధంగా ఉన్నారు ఇంటరాక్ట్ కావడానికి. నమస్తే అండి శ్రవణ్ కుమార్ గారు. నమస్తే. నమస్తే. సో తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా అభ్యర్థుల ఎంపిక లేట్ అవుతూ ఉంటుంది. ప్రతి ఎన్నికల్లో అదే జరుగుతుంది. ఈసారి కూడా అలానే జరుగుతుంది. ఈ డిలే ఇంకా కొనసాగే అవకాశం ఉందా? ఏదైనా దానికి కట్ ఆఫ్ డేట్ ఏమన్నా ఉందా? అసలు డిలే అని మీరు ఎందుకు అనుకుంటున్నారు, మీరు ఎందుకు భావిస్తున్నారు, నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఉమ్, ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాలేదు, ఉమ్. రాకుండానే డిలే అనే క్వశ్చన్ ఎందుకు అరైజ్ అవుతుంది అసలు? అంటే అధికార పార్టీ చాలా స్పీడ్ గా వాళ్ళ అభ్యర్థులను మార్చుకుంటున్నారు, బదిలీ చేసుకుంటున్నారు కదా. అంటే వాళ్ళకి అవసరం కనపడుతుంది, బదిలీలు, ఉమ్, మార్పులు చేర్పులు, ముందు ప్రకటించిన వాటిలో అలకలు అవన్నీ కూడా వ్యతిరేకత ఇవన్నీ మనం గమనిస్తున్నాం కదా. ఉమ్. సో కానీ అది వాళ్ళ వాళ్ళ ఉమ్, స్టైల్ అనుకోవచ్చు, అంతే, దానికేమని. కానీ దాన్ని అలా చూడలేదు కదా. వాళ్ళేమో అసలు అభ్యర్థులే పదవయ్యారు. జగన్మోహన్ రెడ్డి అదే చెప్తున్నారు కదా పబ్లిక్ మీటింగ్ లో, తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులే లేరు, దొరకట్లేదని. జగన్మోహన్ రెడ్డి చెప్తే ఎవరు నమ్ముతాడు? అతనికి అభ్యర్థులు కొరవయ్యి ఇప్పుడు ఆయన నానా బాధలు పడుతున్నాడు. ఉమ్. ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి ఆ పరిస్థితి ఎప్పుడూ రాలేదండి. ఇంతవరకు 40 ఏళ్ళు పైగా చరిత్ర ఉన్న పార్టీకి అటువంటి పరిస్థితి రాలేదు, రాదు కూడా. సో జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు అనేది కన్ఫాము. బట్ ఇద్దరి మధ్య ఏదో కొంచెం సఖ్యత లోపించింది అని అంటున్నారు. సఖ్యత లోపించే అవకాశం కూడా లేదు, అటువంటి ఆలోచన కూడా లేదు. ఎందుకంటే జనసేన తెలుగుదేశం పార్టీ మైత్రి గ్రాస్ రూట్ లెవెల్, అంటే క్షేత్రస్థాయికి కూడా వెళ్ళిపోయింది. కాబట్టి అటువంటి పరిస్థితి లేదు. ఇదంతా కూడా జగన్ రెడ్డి సోషల్ మీడియా అసత్యాలు ప్రచారం చేయడంలో గొప్పవాళ్ళు కదా, అది వాళ్ళ ద్వారా జరుగుతుంది తప్ప కార్యకర్తల్లో లేదు, నాయకుల్లో కూడా లేదు. అందరూ కూడా ఒకటే గుర్తిస్తున్నారు, ఒక చారిత్రాత్మకమైన అవసరం జగన్మోహన్ రెడ్డిని బయటికి పంపించాలి, లేకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుందనే ఒక ఆలోచన ఎక్కువ మందికి ఉంది. కానీ రా కదలిరా అనే ప్రోగ్రాంలో, చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్స్ లో ఆ డయాస్ కానీ లేదంటే ఆ డిస్ప్లే కానీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ని, గ్లాస్ గుర్తుని, జనసేన సింబల్ని ఎక్కువగా మీరు ఎందుకు ఫోకస్ చేస్తున్నట్టు? సమాన ప్రాతిపదిక ఇవ్వాలి కదా నాయకత్వాన్ని బట్టి. రెండోది ఏంటంటే తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తున్నప్పుడు ఉమ్. అందరు గౌరవం ఇచ్చుకోవడంలో తప్పే ఉంటుంది. గౌరవం ఇచ్చుకుంటున్నారని మీరు అంటున్నారు, కానీ తెలంగాణలో ఏ విధంగా అయితే టీఆర్ఎస్ పార్టీని పెంచి పోషించారో 2009లో పొత్తు పెట్టుకొని, ఇప్పుడు జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీని పెంచి పోషిస్తున్నారు జనసేన అని చెప్పి కామెంట్స్ వస్తూ ఉన్నాయి. దానికి ఏమంటారు? మేము పెంచి పోషించవచ్చు, ఆయన పార్టీ పెట్టి కూడా 10 ఏళ్ళు అయింది. ఆయన పార్టీని అరెస్ట్ చేసుకుంటాడు, పెంచి పోషించుకుంటాడు. మేము ఒక చారిత్రాత్మక అవసరం దృష్ట్యా కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. అది కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భోచితంగా ఆయన ముందుకు వచ్చాడు, దాన్ని తెలుగుదేశం యాక్సెప్ట్ చేసింది. సో జనసేన పార్టీకి బలం ఉంది, మా పార్టీ ఓట్ బ్యాంక్ పెరిగిందని చెప్తున్నారు. బట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ దూరంగా ఉంది కాబట్టి ఆ పార్టీకి ఎంతో కొంత పర్సంటేజ్ వచ్చింది. దాన్ని చూపించి మిమ్మల్ని ఏదో బ్లాక్మెయిల్ చేసి ఒక 40 సీట్లు, 50 సీట్లు, 60 సీట్లు బార్గెన్ చేస్తున్నారు అనేది నిజమేనా? మా 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 నామినేషన్లు కొన్ని చోట్ల యాక్సెప్ట్ చేయకుండా కొన్ని నామినేషన్ పత్రాలు చేయటం ఇవన్నీ చేశారు. ఉమ్. దానికి అప్పుడు పరిస్థితులు కంప్లీట్ గా డిఫరెంట్. రాజకీయ పరంగా పోలీసుల ఒత్తిడితో, అధికారుల యొక్క అండదండలతో ఆ రోజు నన్న ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి మరీ ఒత్తిడి తీసుకొచ్చారు. గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. దానికి దీనికి అసలు మీరు చెబుతున్న లాజిక్ పార్టీల్లో ఎక్కడ చర్చల్లో కూడా లేదు. కానీ హరిరామ జోగే లెటర్ రాస్తున్నారు కదా తరచూ. ప్రతి వారానికి ఒకసారి ఆయన లెటర్ రాస్తూ 50, 60 అని చెప్పి ఆయన సంఖ్యను పెంచుతూ పోతున్నారు కదా. హరిరామ్ జోగే గారు కాపు ఉద్యమానికి తీవ్రవాది లాంటి వాడు. అటువంటి వాళ్ళు కోరుకుంటారు, తప్పే ఉంటుంది. వాళ్ళకి ఆశ ఉండొచ్చు, కానీ ప్రాక్టికల్ గా పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం ప్రాక్టికల్ గా ఉంటుంది. సో ఇవాళ పేపర్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, మొత్తం 13 లోక్సభ స్థానాలకు గాను 11 తెలుగుదేశం పార్టీ, 2 జనసేనకు ఫైనల్ అయినట్టు వచ్చినాయి. అది నిజమేనా? వాటిని నమ్మొచ్చా, విశ్వసించవచ్చా? అది పేపర్లో వచ్చిన లీక్లు. ఈ రోజు మామూలుగా సోషల్ మీడియా ఏ స్థాయికి వెళ్ళిపోయిందో పేపర్లు కూడా ఆ స్థాయికి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. ఉమ్. అఫీషియల్ గా ప్రకటించకుండా మేము దాని మీద ఎలా కామెంట్ చేస్తాం? అంటే చర్చలు అయితే జరిగినాయి అసలు అట్లీస్ట్. చర్చలు జరుగుతా ఉన్నాయి.
సో ఎప్పుడు ఫైనలైజ్ ఇప్పుడు బీజేపీ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలా, బీజేపీ తోటి ఏమైనా పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనతోటి ఈ మొత్తం కొంచెం స్తబ్దత నెలకొందా? మాకు బీజేపీకి ప్రస్తుతానికి పొత్తు లేదు, అటువంటి ఆలోచన కూడా కనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో సఖ్యతతో ఉన్నారు. అటువంటి అంశాలు పెద్ద స్థాయిలో డిస్కషన్స్ లో ఉంటాయి, కానీ మన ఊహాగానాలు మాత్రం ఇవన్నీ. అంతేనంటారా? మొత్తం ఊహాగానాలే ఇప్పటి వరకు. సో మొత్తం షెడ్యూల్ వెలువడితే తప్ప ఇటు క్లారిటీ రాదంటున్నారు మీరు. షెడ్యూల్ కంటే కొద్దిగా ముందే వస్తాయనేది మా పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నాను. ఉమ్. సో గుంటూరుకు వచ్చేటప్పటికి గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్ అనే ఒక అతను 2 రోజుల క్రితం ఫ్లైట్ లో దిగాడు అమెరికా నుంచి. ఆయనకి ఏదో పార్లమెంట్ టికెట్ ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు హాట్ న్యూస్. ఏంటి అది పరిశీలనలో ఉందా అసలు? ఆయన పేరు పరిశీలనలో ఉందని చెబుతున్నారు. ఉమ్. ఒకటేంటంటే పోయినసారి కూడా ఆయన ప్రయత్నాలు చేశాడు. ఆ, నరసరావుపేట పార్లమెంటు విషయంలో ఆయన కొద్దిగా, ఎందుకంటే ఆయన నేటివ్ ఆఫ్ తెనాలి కురిపాలెం అయినప్పటికీ నరసరావుపేటలో ఫ్యామిలీ కొన్నాళ్ళు ఉన్నారంట. అందుకని ఆ ప్రాంతం గుంటూరులో గల్లా జయదేవ్ గారు ఉన్నారు కాబట్టి నరసరావుపేట కోసం ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసిన సందర్భంలో చివరి రాజకీయ సమీకరణలో కుదిరినట్లేదు. అందుకోసమే ఆయన మళ్ళీ ఈసారి కూడా ప్రయత్నిస్తున్నట్టుగా నా దృష్టికి కూడా వచ్చింది. మరి అలాంటి వాళ్ళని మీరు టికెట్ ఇస్తారా ఇవ్వరా తర్వాత సంగతి. ముందు అలాంటి వాళ్ళని పరిశీలిస్తున్నారు, ప్రాతిపదిక తీసుకుంటున్నారు అని అంటే తెలుగుదేశం పార్టీకి శుభ సూచకం అది. అలా కాదండి, అసలు అడిగి నా అభ్యర్థన నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించండి అని పార్టీకి అనేక మంది అడుగుతూ ఉంటారు. దానికి ఏముంది, ఇప్పుడు ఇతర దేశాల్లో నివసించిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు గెలిచిన సందర్భాలు ఉన్నాయి, ఎంపీలు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది సిటిజన్షిప్ మీద తెలంగాణలో మనకు తెలుసు. చాలా విషయాలు మన అందరికీ రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఉమ్. ఇప్పుడు నేను సేవ చేయటానికి వస్తున్నాను, నాకు నాకు ఈ అవకాశం కల్పించండి, మా మాతృభూమికి సేవ చేయాలనుకుంటున్నానని అడగడం తప్పు ఎలా అవుతుంది? తప్పులేదు, కానీ ఇప్పుడు పోటీ ఎవరి మధ్య? వైసీపీ తెలుగుదేశం పార్టీ మధ్య పోటీ అక్కడ. వైసీపీ ఏమో ఏమీ లేనటువంటి వాళ్ళకు కూడా ఎంపీ టికెట్లు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి వాళ్ళు అభ్యర్థులు నిల్చోబెడుతున్నారు, ప్రజల్లో తిరిగేటువంటి వాళ్ళని, అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళని. ఎన్ఆర్ఐని తీసుకొచ్చి మీరు మీ పార్టీలో ఫోకస్ చేస్తూ ఉంటే ఈ 5 సంవత్సరాల పాటు రకరకాల కేసులు పెట్టుకొని జైలు జీవితం గడిపి కష్టాలు పడినటువంటి క్యాడర్కి ఎలాంటి సంకేతాలు వెళ్తాయి అనుకుంటున్నారు? మీ సమాచారం 100% తప్పు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఏదో ఏం లేని వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారని అనేది కరెక్ట్ కాదు. ఎందుకు మొన్న మాగంటి సుబ్బరామరెడ్డి గారు డైరెక్ట్గా చెప్పాడు, నాకు 180 కోట్లు ఇస్తే నీకు సీట్ ఇస్తాను అన్నాడని. ఆయన శ్రీనివాసరెడ్డి గారు. 180 కోట్లు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఉమ్. ఆయన 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 వైసీపీ ఎంపీయే కదా ప్రస్తుతం. ఆయన ఎంపీ గారే ఉన్నారు, ఆయనే చెప్పాడు నాకు 180 కోట్లు అడిగారు, డిపాజిట్ చేస్తే సీట్ ఇస్తానన్నారు. అందుకని మీకు కూడా కొద్దిగా సమాచారం కొద్దిగా అసంపూర్ణంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అసంపూర్ణం అది కాదు, బట్ కాకుండా ఎక్కడో అంబటి రాయుడు అనే అతన్ని తీసుకొచ్చారు, ఒక 6 నెలలు తిప్పారు. అంబటి రాయుడు ఎందుకు ఇవ్వలేదు సీటు? అట్లా అంటే ఇది రాజకీయం అండి. రాజకీయాల్లో రాజకీయ పక్షాలు ఏం ఆలోచిస్తాయంటే అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తారు. మేము అట్లా తిప్పి నీకు ఇవ్వమని చెప్పలేదు కదా. ఇప్పుడు కాబట్టి ఒకటి, శ్రవణ్ కుమార్ గారు, మీ పార్టీ మీద కూడా చాలా క్లియర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ ఏంటంటే ఎవరికి టికెట్ కావాలన్నా ఎంపీకి 100 కోట్లు డిపాజిట్ చేయండి, ఎమ్మెల్యేకి 50 కోట్లు డిపాజిట్ చేయండి అని చెప్పి డైరెక్ట్ గా అడుగుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధిష్టానంలో ఉన్నటువంటి కీ లీడర్లు అని చెప్పి డైరెక్ట్ గా వినిపిస్తున్నారు కదా వాళ్ళు. నేను అడుగుతుంది ఒకటేనండి మిమ్మల్ని. ఉమ్. అక్కడ ఒక స్థానికంగా ప్రజెంట్ ఎంపీ గారు చెప్పాడు 180 కోట్లు ఇస్తే నీకు సీట్ ఇస్తానన్నాడని. ఇక్కడ ఉమ్. ఒక్కళ్ళు కూడా ట్రై చేసుకునేవాడు కానీ, బయట వాడు కానీ, లేకపోతే అందులో ఆ ప్రయత్నంలో విఫలమైనవాడు కానీ ఎవరైనా చెప్పినట్టు దాఖలా ఉందా మనకి?